నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన ఫోటోగ్రాఫర్ పల్లికొండ నాగరాజు కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందగా వారి కుటుంబానికి రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు ఎస్కే హుసేన్ ప్రవేశపెట్టిన కుటుంబ భరోసా 1,60,000, రామకుండం ఎన్టీపీసీ అంతర్గామ ఎఫ్సీ అసోసియేషన్ 20,000 రూపాయలు, మొత్తం 1,80,000 రూపాయల చెక్కును రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుల ఆదేశాల మేరకు జిల్లా ప్రెసిడెంట్ పోగుల విజయకుమార్, ప్రధాన కార్యదర్శి ఇర్బాన్, అల్లం సతీష్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్, రామగుండం అంతర్గామ ఎఫ్సీ అసోసియేషన్ ప్రెసిడెంట్ అర్చనపల్లి రాజు స్థానిక ఫోటోగ్రాఫర్స్తో కలిసి కుటుంబ భరోసా చెక్కును పల్లికొండ నాగరాజు కుటుంబ సభ్యులకు అందజేసి కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్స్ గొల్లపల్లి రామలింగం, రాజు, రవి, శ్రీను, మెండే శంకర్, వేణూరు శంకర్, రిపోర్టర్ కంది నాగరాజు తదితరులు ఉన్నారు. ఇద్దరు అమ్మాయిలకు 5,000 రూపాయలు 18 సంవత్సరాలు వచ్చేదాకా ఫోటోగ్రఫీ డే బిఫోర్ ఫాలో చేసినాను. ఇద్దరికి 5,000 రూపాయలు చెప్పాను. 20 సంవత్సరాలు జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో వెలిసిన స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో శ్రీ శేషదాసుల 140వ ఆరాధనోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శేషదాస వంశీయులు ధీరేంద్రదాసు, రాఘవేంద్రదాసు, శశాంక విష్ణు ఆధ్వర్యంలో సేవా ట్రస్ట్ వారు పూర్వారాధన సందర్భంగా ధన్వంతరి హోమం నిర్వహించారు. మహ్యం నమంతాం ప్రదిశశ్చతస్రస్త్వయాధ్యక్షేణ పృతనాజయేమ. ఓం సహస్రాశీర్ష పురుష సహస్రాక్ష సహస్రాపాద సమోహం విశ్వతో రత్నాత్యాతిష్టదశాంగురం స్వాహా. పురుషయ వేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఏతావానస్య మహిమాతోజ్జాయాశ్చ పూరుషః సమాధి శిలాక్షేత్రం శ్రీకాశం శ్రీ ప్రోక్షణమైనటువంటి శేషదాసుల కార్యక్రమం ఈరోజు రేపు అదేవిధంగా ఎల్లుండి జరుగుతుంది. విశేషమైన కార్యక్రమం. వారు వారి మహిమతో దేవాలయానికి ఒక క్లాసెస్ తీసుకొచ్చారు. భక్తులందరూ కూడా గంగా స్నానం కావాలి అంటే గంగాను సాక్షాత్తు శ్రీనివాసుని పాదం దగ్గర ఉపయోగింపజేశారు. కర్ణాటక సాంప్రదాయంలో పురంధరదాసులు, విజయరాయలు, గోపాలదాసులు, జగన్నాథ్ దాసులు, దాస ప్రతిష్టమైన పేరుగాంచినటువంటి మహానుభావులు ఉన్నారు. చివరి అపవిక్షమైనటువంటి శేషదాసులు చింతరేవలలో జ్ఞానోదయం చెంది సాక్షాత్తు స్వయంభూ పశ్చిమ ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి ఇక్కడ సేవ చేసుకుంటూ భక్తులు ధరించినటువంటి మహానుభావులు. అటువంటి పురోద్భవం వాసమాది శిలాక్షేత్రం శేషదాసం గురించి విశేషాలని ఈ శ్రీనివాసుని సన్నిధానంలో అందరూ కూడా వాయు ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనసా వాచా కర్మ కోరి ఈ వ్యవస్థాపక వంశీయులకు అల్లాహ్ గారు నమస్కరించి తెలియజేయచ్చు. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో ఆదివారం రోజున వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఉప్పల శ్రీనివాస్ జన్మదిన సందర్భంగా చిన్నారులకు తలసేమియాతో బాధపడుతున్న పిల్లలకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రజలందరికీ వాసవి క్లబ్ మెంబర్ ధన్యవాదాలు చెప్పారు. సందర్భంగా ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వారి ఆధ్వర్యంలో వాసవి క్లబ్ వేదికపై అవసరమైన వారికి ఉచిత కంటి ఆపరేషన్ చేస్తామన్నారు.
కులమైనా సరే, ఏ మతమైనా సరే, ఏ ప్రాంతమైనా సరే, వాళ్ళందరికీ కూడా పుస్తకం ఇచ్చారు. ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో కూడా కామారెడ్డి నుంచి ఒక కుటుంబం వస్తే వారికి కూడా ఇక్కడనే మెడల్ కూడా ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేశారన్న. అలాంటి మంచి మానవతా దృక్పథం కలిగినటువంటి వ్యక్తి, వైశ్య జాతిలో మరి గొప్ప వ్యక్తి, మరి ఆర్యవైశ్య వ్యక్తి కాదు, ఎవరికైనా సరే ఇబ్బంది ఉంటే వాళ్ళకు వెంటనే సహకరించేటువంటి వ్యక్తి మరి ఉపాధి శ్రీరన్న. మరి వారి జన్మదినం సందర్భంగా మరి నామ సంవత్సరం పూర్తి ఎవ్రీ ఇయర్ కూడా అలసీనియర్ చిన్నారులకు క్యాంప్ పెడతాం. మరి బీపేటలో పెట్టాలి. మరి బీపీపేట వాసైనటువంటి దేశంలోని ఎంతో ఆదర్శమైనటువంటి క్లబ్ గా ఎన్నో రికార్డులను సొంతం చేసుకోవడం జరిగింది. రక్తదాన శిబిరాలు కావచ్చు, మరి నేత్రాలను చనిపోయిన వారి యొక్క ఐబాల్ కలెక్షన్ కూడా దేశంలో ఆదర్శంగా నిలిచినటువంటి క్లబ్ ఈ రోజు వాసై క్లబ్ బీపేటది. వారి సహకారంతో ఏర్పాటు చేస్తాం. నరేష్ ఐవీఎఫ్ యువజన విభాగం నాయకుడు నరేష్, అదేవిధంగా యూత్ విభాగం శ్రీధర్గా వేదికపై కావాల్సిన మరి మన మధ్యలో చాలా మందికి ఇంకా తెలవాలి. మన మధ్యలో బీపేటకు సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నత స్థాయిలో ఉన్నారు. మరి హైదరాబాద్ జైల శాఖ డిఐజీగా ఉన్నారు, సీనియర్గా ఉన్నారు. ఎందుకంటే చదువుకొని ఉన్నత స్థాయిలో వెళ్ళవచ్చు. ఒక గ్రూప్ వన్ సాధించాలంటే ఎంత కష్టం అనేది అది చదువుకున్న వాళ్ళకి, ఆ ఎగ్జామ్ రాష్ట్రం వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. 2012 తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2 డిఎస్పీలు ఉన్నాయి. అంటే 2 డిఎస్పీలు ఉన్నాయి. ఆ 2 డిఎస్పీలో కూడా 2 డిఎస్పీలు కూడా మన తెలంగాణకు వచ్చి అంత గర్వంగా మీరు చెప్పుకునేటువంటి వ్యక్తి ఉన్నారంటే ఎందుకంటే నేను సింగర్ కూడా ఒకటే ఎప్పుడైనా సరే మీరు రావాలన్న ప్రతి కార్యక్రమానికి మీరు కనబడితే 10 మందికి ఒక ఆలోచన వస్తుంది. మీలాంటి ఉన్నత ఉద్యోగం సాధించాలనేటువంటి ఒక కోరిక కలుగుతుంది. అలాంటి వ్యక్తులు మన బీపీపేట గ్రామంలో ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ గా ఉండడం అనేది ఈరోజు ఎంతో గర్వకారణంగా చెప్పవచ్చు. మరి అలాంటి వారి సేవలను కూడా ఎంతో వినియోగించుకోవాలి. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి 10 రోజుల నుంచి ఈరోజు రెడ్ క్యాంప్ ఉందంటే వాసైట్లో బీపీపేట వారు అధ్యక్షుడు కావచ్చు, రామకృష్ణ కావచ్చు, మరి కోశాధికారి రామకృష్ణ కావచ్చు, సాయినాథ్ కావచ్చు, వాషింగ్ నాయకులు కావచ్చు, మరి పనిచేస్తూ ఒక 100 ఏళ్ళ రక్తం ఇవ్వాలి, ఈ చిన్న పిల్లల ప్రాణాలను కాపాడాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో దేశంలోనే ఆదర్శంగా నిలిచేటువంటి మంచి కార్యక్రమం చేపట్టారు. మరి వాసైతో ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ అండ్ కామన్ రిటోర్డ్ ఆర్గనైజేషన్ తరఫున ప్రత్యేకించి వాసైలో సభ్యులందరికీ వేరు వేరు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి వేరు పిలిచిన వారు దయచేసి వేదికపై వచ్చి సర్టిఫికేట్ ఇవ్వడానికి ఎన్నో సేవలు చేస్తున్నారు. మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సిహెచ్ వెంకటేష్ గారు రావాలి. సిహెచ్ వెంకటేష్ గారికి ధన్యవాదాలు. రక్తదాత, ప్రాణదాత, ఎవ్రీ బిల్డర్ ఇస్ లైఫ్ సేవర్. స్థానాన్ని హామీ ఇచ్చిన ఉత్తర సింగర్ గారికి వాసవిగా మరియు ఆరోగ్య తరఫున 10,000 నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరియు ఆయనకు ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇతరులకు కూడా ప్రతి ఏటా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుతూ ఆయన చాలా చాలా ఉండాలని శ్రీ వాసవి కన్యాపర విషయం అలవాటు కోరుకుంటూ జై వాసవి, జై వాసవి. వంశీగౌడ్ గారు ఎం పెద్దరాజు గారు, ఎస్ మహేష్ గారు, ఎం రాజు గారు, ఈ నరసింహ గారు, ఈ నరసింహ గారు,
జన్మదినం సందర్భంగా మెగా బ్లడ్ క్యాంప్ ప్రాణాన్ని దానం చేసే విధంగా చనిపోయే వ్యక్తులను నేను రక్తదానం చేసి కాపాడుతాను ఒక దేవుళ్ళలాగా రక్తదానం ఇచ్చిన దాదాపు 150 మందికి మహిళా సోదరులకు అందరికీ కూడా అందరికీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా మిత్రులు చంద్రాడి మిత్రులు ఏఎంసీ శ్రీనివాస్ గారు టైలర్గా హైదరాబాద్ రేంజ్లో ఉంటే కూడా సొంత గ్రామం ఆవిడ అభిమానంతో వచ్చినందుకు వాసంగా టీం సభ్యులందరికీ కూడా అందరికీ నా విషయం అన్నట్టు అందరికీ అధ్యక్షులకు సెక్రటరీ ట్రెజరర్ అందరూ వాళ్ళ టీం సభ్యులందరూ కూడా ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా కామారెడ్డి నుంచి ఒక గరీబుల అమ్మాయి ఈరోజు నేను వస్తున్నాను తెలంగాణ బాలుగారు తీసుకొచ్చేసి ఆ అమ్మాయికి పాపం చాలా గరీబులు కాబట్టి వాళ్ళకు రేపు దాదాపు 5-6 మంది మహిళలు కూడా ఇవ్వబోతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ వాసనలో ఎన్నో ఫంక్షన్లు అవుతుంటాయి కాబట్టి ఎండాకాలంలో కూలర్ల గురించి ప్రాబ్లం అవుతుందంటే ఒక 5 కూలర్లు వాళ్ళు వాసన క్లబ్ సభ్యులు అడగగానే వాళ్ళకి 5 కూలర్లు 2 కూలర్లు పంపిస్తారని చెప్పేసి బాలగారి కోరిక మేరకు మా కిరణ్ గారి కోరిక మేరకు జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఈ తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఎవరున్నా కానీ ఇప్పటి వరకు 3,000 యూనిట్లను కూడా ఇచ్చిన గత 3 సంవత్సరాల నుంచి రాజేంద్ర నగర్లో చాలా మంది ఎక్కడెక్కడో వేరే రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళు చాలా మంది గరీబులు వచ్చేసి కొనలేని పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకు ఫ్రీగా ఎక్కియడానికి మా ఇంటర్నేషనల్ వైద్య ఫెడరేషన్ తరఫున అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ టీం తరఫున కూడా కామారెడ్డి రక్తదాతల సమూహం తరఫున కూడా ప్రత్యేక అభినందనలు. బాలుగారు ఒక ప్రొఫెసర్గా తెలంగాణ యూనివర్సిటీ పనిచేసుకుంటూ కూడా ఒక యువకులందరినీ కూడా ఒక ప్రోత్సాహంతో ఎందుకంటే చాలా మంది రక్తదానం చేస్తే ఎంతో ఆరోగ్యం ఉంటాం. కాకపోతే చాలా మంది ఏమనుకుంటారంటే రక్తం ఇయ్యంగానే మేము వీక్ అవుతామేమో 2-3 రోజులు బయటకు జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం గాంధీ చౌరస్తా నందు గురుదత్త సేవా సమితి ఆధ్వర్యంలో వేసవికాల సందర్భంగా ఉచిత చల్లని మజ్జిగ పంపిణీ చేశారు. ప్రతి సోమవారం గద్వాల పట్టణంలో సంత జరుగు సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో గద్వాల పట్టణానికి వస్తూ ఉంటారు. కాబట్టి ఎండ తీవ్రత వల్ల వడదెబ్బకు గురి కాకుండా చల్లని మజ్జిగ పంపిణీ చేస్తున్నామని గురుదత్త సేవా సమితి సభ్యులు తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా ఆదిశీల క్షేత్రం మల్దకల్లో కొలువైన శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో శ్రీ శేషదాసుల ఆరాధన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం మధ్యారాధన సందర్భంగా అవమాన హోమం నిర్వహించారు. శ్రీ శేషదాసుల ఉత్సవ విగ్రహంతో రథోత్సవాన్ని వందలాది భక్తుల మధ్య నిర్వహించారు. कर्ता स्म पुरतः भूमिं स्पृशेत् हरि ओम महीद्यो प्रोधिवीचन इमं यज्ञं मे मिक्षतां विभ्रतां नो भरीहिमभिः ओषादयः संवादन्ते सोमेन सह राज्ञः यस्मै कृणोति ब्राह्मणस्तम् एवादुर्गोर्वे प्रदर्सहस्रेण शतेन च अश्वत्थेवो निषादनं वर्णेवो वसुदिष्कृत गोभादित्किलास्द यत्सन्नवदपूरुषं याः परिणीर्याफला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पतिप्रसूतास्तानो मञ्जन्त्वमासः निपवामानोदशस्यते आविष्कृणोति भगवन् स्वाहा एष विप्रैरभिष्णुतोपो देवो विदाहते ददद्रत्नान् दाशुनः स्वाहा एष दिवं विदाहवति जनो रजां सिद्धाराज पवामानः करिकृत स्वाहा ಅವರ ಅತ್ತೆ ಮಾವ ಎಲ್ಲ ಬಂದು ಏನ್ರಿ ದಾಸರೇ ನಿಮ್ಗೆ ಮದುವೆ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದೇವೆ ವಂಶ ಬೆಳೀತಾ ಇಲ್ಲ ನೀವು ಬೆಟ್ಟದ ಮೇಲೆ ಹೋಗ್ತೀರಾ ಓ ನಮ ಶಿವ ಅಂತೀರಾ ಯಾವಾಗ ಮಂದಿ ವಯಸ್ಸಾಗಬೇಕು ಯಾವಾಗ ಮಕ್ಕಳಾಗಬೇಕು ಅಂತ ಕೇಳಿ ಆವಾಗ ಅವ್ರು ಹೇಳಿದ್ರಂತೆ ಅನುಗ್ರಹ ಮಾಡಿದ ಕೂಡಲೇ ಸಂತಾನ ಎಲ್ಲ ಆಗಿದೆ. ಈ ರೀತಿಯಾಗಿ ಅವರೆಲ್ಲ ಆ ಕಾರ್ಯಗಳನ್ನ ಮಾಡಿ ಮುಂದೆ ಅವರಿಗೆ ಮೊಮ್ಮಕ್ಕಳು ಯಾರಪ್ಪ ಅಂದ್ರೆ ವಿಜಯದಾಸರೇ ಮೊಮ್ಮಕ್ಕಳಾಗಿ ಅವತಾರ ಮಾಡಿಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಅವ್ರು ಹೋಗಿ ವಿಜಯದಾಸರ ಸೇವೆ ಮಾಡಿದ್ದಕ್ಕೆ ವಿಜಯದಾಸರು ವರ ಕೊಡ್ತೇವೆ ಅಂತೇಳಿ
ಏನು ಬರಬೇಕು ಅಂತ ಕೇಳಿದ್ರೆ, ಸ್ವಾಮಿ ನಿಮ್ಮ ಹತ್ರ ಕೇಳಬೇಕೋ ಬೇಡವೋ ಗೊತ್ತಿಲ್ಲ, ನೀವೇ ನಮಗೆ ಮೊಮ್ಮಕ್ಕಳಾಗಿ ಬರಬೇಕು ಅಂತ ಕೇಳಿ. ಹಾಗಾಗಿ ಅವರ ಮಕ್ಕಳಿಗೆ ಮಕ್ಕಳಾಗಿ ಅವರೇ ಸಣ್ಣರಾಗಿರುವಂತ ಪ್ರಖ್ಯಾತ. గత 10 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో 12 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని, కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమీ చేయలేదంటూ బుకాయిస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. మంచిర్యాల జిల్లాలో 6,100 కోట్ల రూపాయల జాతీయ రహదారుల అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాలకు విచ్చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎన్టీపీసీలోని జ్యోతిభవన్కు రాగా ముందుగా పోలీస్ శాఖ పరంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గౌరవవందనం స్వీకరించారు. బీజేపీ శ్రేణులు బండి సంజయ్కి పుష్పగుచ్చాలను, శాలువాలను అందించి ఘనంగా నిర్వహించారు, స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలో 126 కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణాలు చేపట్టి ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయబోతున్నారని తెలిపారు. మావోయిస్టులతో ఎట్టి పరిస్థితుల్లో చర్చలు జరిపే ప్రసక్తి లేదన్నారు. बोलो भारत माता की బండి సంజయ్ గారి నాయకత్వం, హిందూ టైగర్ బండి సంజయ్ గారి నాయకత్వం, హిందూ టైగర్ బండి సంజయ్ గారి మాతాకి మాతరం వందే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యం నుంచి అభివృద్ధి పనులను ప్రారంభించడానికి కేంద్ర మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారు తెలంగాణ రావడం జరిగింది. దాదాపు 5,100 కోట్ల రూపాయలతోని 6,100 కోట్ల రూపాయలతోని జాతీయ రహదారుల శంకుస్థాపన, దాంతోపాటు రోడ్డు జాతికి అంకితం చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఈరోజు రావడం జరిగింది. సిల్పూర్ కాగజ్నగర్లో ఆల్రెడీ కార్యక్రమం పూర్తయింది. హైదరాబాద్లో జరిగినటువంటి ఇతర అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా జరిగింది. 1 కాదు, 2 కాదు, 100 కాదు, 500 కాదు, దాదాపు 6,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి అభివృద్ధి పనులను ఈరోజు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో జాతికి అంకితం చేయబోతున్నది. వివిధ పనులకు శంకుస్థాపన చేయబోతున్నది. ఇవాళ ఇప్పటివరకు జాతీయ రహదారులకు ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో 1,25,000 కోట్ల రూపాయలను కేవలం జాతీయ రహదారుల కోసం తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. 1,20,000 కోట్లు. 32,000 కోట్ల రూపాయలు రైల్వే లైన్ల కోసం, రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం. దాంట్లో రామగుండం రైల్వే స్టేషన్ మీరు చూడండి, రామగుండంలో గోరకంలో ఆర్టీసీ బస్ స్టాండ్ చూడండి, కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి రైల్వే స్టేషన్ చూడండి. అభివృద్ధి తేడాతో తెలుస్తుంది మనం. రైల్వే స్టేషన్ అభివృద్ధి, రైల్వే లైన్ల నిర్మాణాల కోసం 32,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం తెలంగాణ రాష్ట్రానికి. అంతే వడ్ల కొనుగోలు సంబంధించి దాదాపు 1,50,000 కోట్లను వడ్ల కొనుగోలు కోసం మన ఖర్చు పెట్టాం కేంద్ర ప్రభుత్వం. పండించిన ప్రతి గింజాకునేది కేంద్ర ప్రభుత్వం 1,50,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఇట్లా చెప్పుకుంటే ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కోసం మరియు సంక్షేమ పథకాల అమలు కోసం ఖర్చు చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మేము ఇన్ని చేస్తుంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి ఇదే చెప్పింది, ఏం చేయలే ఒక్క పైసా అని చెప్పండి. మరి ఎవరికి ఇచ్చేది? సేమ్ అదే పందాలు రేవంత్ రెడ్డి సర్కార్ కొనసాగిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా బీజేపీ ఏం చేయాలి? నరేంద్ర మోడీ ఒక్క పైసలు. మీ 12 లక్షల కోట్లు ఎవరికి ఇష్టం? మరి ఏ రాష్ట్రానికి ఇష్టం, ఏ దేశానికి ఇష్టం? మేము అనేక సందర్భాల్లో స్పష్టం చేసినాం, మేము చర్చకు సిద్ధం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందో లెక్క పత్రంతో ఎక్కడికైనా వస్తామని చెప్పి నేను చెప్పినా,
కిషన్ రెడ్డి గారు చెప్పారు. కిషన్ రెడ్డి గారు స్వయంగా వస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని మూసుకొని పారిపోయింది. చర్చకు సిద్ధంగా లేరు వాళ్ళు. ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ కొత్త డ్రామాలు అన్ని ఇవన్నీ కూడా. ఎందుకంటే 6 గ్యారెంటీల మీద ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శాసనసభ్యులు కూడా గ్రామాల్లో తిరగలేని పరిస్థితి. ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, ప్రజలు నిలదీస్తున్నారు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 6 గ్యారెంటీ చూసి ఓట్లు వేస్తాం మేము. సంవత్సరం లోపల 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు చేస్తామన్నారు. ఈ 6 గ్యారెంటీల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తే దాని మీద సమాధానం చెప్పుకోలేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేంద్ర మోడీ గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఇవాళ అవాకు చవాకులు వేసి టైంపాస్ పార్టీ చేస్తున్న విధానాన్ని ప్రజలు గమనిస్తున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గమనించారు. కుల గణన వేరు, కుల గణనకు సంబంధించి సర్వే వేరు, రెండింటికి తేడా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది కుల గణన సర్వే మాత్రమే చేసింది. ఎగ్జిట్ పోల్ చేస్తాం, ఎన్నికల సర్వే చేస్తాం, అక్కడ 50 మందిని, అక్కడ 50 మందిని, అక్కడ 50 మందిని చేస్తాం. కాంగ్రెస్ పార్టీ చేసింది అది. మేము చేసిన కుల గణన బీసీలకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఇప్పుడు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, ఇప్పుడు న్యాయం జరిగేటువంటి అవకాశం వచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులే స్పష్టం చేస్తున్నారు చాలా సందర్భాల్లో. ఆపరేషన్ కగార్ స్టార్ట్ చేశారు, చర్చలకు రమ్మనించారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి చర్చలు పిలుస్తున్నాడు. నక్సల్ సమస్య, మావోయిస్టు సమస్యను సామాజిక కొన తొలుస్తున్నాడు. వాళ్ళ చేతి తుపాకులు వాళ్ళ చేతిలో, వాళ్ళు తుపాకులతో జంగల్ ఉన్నారు. నక్సల్స్ మావోయిస్టులు నిషేధించిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలా వాళ్ళ మెప్పు పొందడానికి కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు పోటీ పడుతున్నారు. మరి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మరి మావోయిస్టుల నిషేధం ఎందుకు ఎత్తాలే? అప్పుడు వాళ్ళకి ప్రేమ ఎందుకు ఉడకరాలే? మరి రేవంత్ రెడ్డి గారికి నిషేధం ఎత్తేసే దమ్ముందా? మరి మీ పార్టీ నిషేధం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి తుపాకులు చేతటువంటి జంగల్లో ఉన్న వ్యక్తులతో చర్చలు ఏ విధంగా జరుగుతారు? అందుకే ఇప్పుడు నిన్న మాటలు మాట్లాడడం లేవు, మాట్లాడుకోవడం లేదు. 100% వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. వాళ్ళు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, అతను గతంలో టీడీపీలో చంపారు, అనేక మంది అమాయక పోలీసులను చంపారు. వాళ్ళు హరగోపాల్ గారు, వరవరవారు ఉన్నారు. ఇలా వయసు మీద పడ్డది. వాళ్ళు చెప్పాలి మీరు ఏం సాధించారు వాళ్ళు. హరగోపాల్ గారు, వరవర గారు మీరు ఏం సాధించారు వాళ్ళు. ఎన్నో శవాలు మోసారు, ఎన్నో హత్యలు కన్నారా విషయారు. మీరు సాధించింది ఏంది? చివరికి వచ్చింది ఏంది? మీరు చర్చలు జరుపుదాం రండి అంటున్నారు. మీరు మీ పరిస్థితి ఆడికి వచ్చింది. వాళ్ళు వీళ్ళు చనిపోయినా వాళ్ళు చనిపోయినా ఎవరైనా ప్రాణమే, దాన్ని మేము వ్యతిరేకిస్తుందని. కానీ రేవంత్ రెడ్డి గారు సాక్షాత్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేతిలో తుపాకులు పట్టుకొని ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కూమికి పోతున్నటువంటి కేంద్ర బలగాలను మైన్స్ తోని పేల్చి చంపే ప్రయత్నం చేస్తుంటే దీన్ని శాంతి భద్రత సమస్యగా చూడాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి సామాజిక కోణంతో చూస్తున్నట్టే ఈ 2 నాలుకల దూరం చూస్తుంటే ఇలా ప్రజలు అనుకుంటున్నారు. రైతులు పండించిన నాణ్యమైన ధాన్యాన్ని చివరి గింజ వరకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఎలిగేడు మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఎలిగేడు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సు, బుర్వాన్ మియాపేట గ్రామంలో జరుగుతున్న భూభారతి రెవెన్యూ సదస్సులను కలెక్టర్ పరిశీలించారు. ఈరోజు పొద్దున అదే మాయిశ్చర్ వచ్చింది 29 తారీఖు మాయిశ్చర్ వచ్చింది కదా, ఆయన నా కోసం ఎందుకు 7 రోజులు వెయిట్ చేయాలి, మీకోసం 7 రోజులు ఎందుకు వెయిట్ చేయాలి? ఇప్పుడు చూడండి 17 చిరంజీవి ఉంది, పోయిన నెల 29వ తారీఖు మాయిశ్చర్ వచ్చింది. నేను ఈరోజు పొద్దున్న లిస్ట్ చేశాను కదా, 7 రోజులు అయింది కదా మనం వచ్చి, మన సెంటర్లో 7 రోజులు ఎంత తాగాలి? ఇది మనకి 17 వచ్చింది, 17, 20, 29 వచ్చినా మీరు 4 కూడా చేసేవారు. ఇంకా మన దగ్గర ఒక 24 గంటలు ఎక్కువ ఆగడానికి వీలేదండి. ఇక్కడ 6 రోజులు 5 రోజులు ఉన్నాయి. మరి ఎందుకంటే వాళ్ళు సెంటర్లో లిఫ్ట్ చేయట్లేదని ఏది లిఫ్ట్ చేసినది? లిఫ్ట్ చేసి ఈరోజే కదా లిఫ్ట్ చేసింది. ఇది కూడా
చేసి పెట్టాను. ఇది ఈరోజు షిఫ్ట్ చేశాను కదా, ఈరోజు కదా నిన్న చేశారు. మాయిశ్చర్ ఎప్పుడు వచ్చింది? 27వ తారీఖు వచ్చింది. 18 రామగుండం నియోజకవర్గంలోని పాలకుర్తి మండలం పుట్నూరు గ్రామంలో జరిగిన బోనాల ఉత్సవాలు మక్కాన్ సింగ్ సేవా సమితి చైర్మన్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి శ్రీమతి మనాలి ఠాకూర్ పాల్గొన్నారు. ఆదివారం జరిగిన బోనాల కార్యక్రమంలో మనాలి ఠాకూర్ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనమెత్తి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడంలో ఇలాంటి పండుగలు ప్రాముఖ్యతను వహిస్తాయన్నారు.
నవ్వడం 40 విధాల మేలని, ఆరోగ్యంతో పాటు ఆనందాన్నిచ్చే హాస్యాన్ని అందరూ ఆస్వాదించాలని దుర్గానగర్ కాలనీ హాస్యప్రియులు అన్నారు. ప్రపంచ నవ్వుల దినోత్సవ సందర్భంగా గోదావరికని దుర్గానగర్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్థానిక స్మైల్ ప్లీజ్ లాఫింగ్ క్లబ్ బృందం ఆదివారం రాత్రి హాస్య వల్లరి కార్యక్రమంలో అందరినీ కనుపుబ్బా నటించారు. చాలా దురదృష్టకరమైన పెద్ద పిచ్చయ్య గారంట. వారు ఎన్నో సంఘ సేవలు చేశారు. కానీ ఒక పప్పు కింద పడి నలిగి చనిపోవడం ఏందండి? అది తలుచుకుంటేనే నా గుండె ద్రవించిపోతుంది. మిత్రులారా, సమాజానికి పంది ఎంతో ప్రమాదకరం. ఇలాంటి పందులు సందుల గొంతుల నుండి ఎంతో ప్రజలకు అన్యాయం చేస్తున్నాయి, రోగాలు వచ్చే విధంగా చేస్తున్నాయి. కాబట్టి మనము ఈ పందులన్నింటినీ నిర్మూలించాలని నేను కోరుకుంటున్నా. ఏందే పేపర్ లేదు, అర్జెంట్ పడినది, ఏం చేయమైనా కానీ మిత్రులారా ఈ పందులను నిర్మూలించాలని నేను కోరుకుంటున్నా. నమస్తే నమస్తే నమస్తే. కార్యక్రమంలోకి వెళ్దాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరూ, ప్రముఖ లాయర్, అందరికీ అందుబాటులో ఉండేటువంటి లాయర్ అవ్వగలుగుతున్నాం. ఇందాకనే మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ఆ ఫోటోగ్రాఫర్ ఇస్మాయిల్ అంటే కానీ మనకు గుర్తుకొస్తుంది మనం నవ్వాలి కదా అని. లేకపోతే చాలా సందర్భాల్లో నవ్వుని మర్చిపోతున్నటువంటి రోజులు ఇవి. యొక్క ప్రాముఖ్యతను అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో ముంబై లోపల లాఫ్టర్ యోగా అని ముందుగా స్టార్ట్ చేశారు. అది జనవరి 10వ తారీఖున. కానీ ఆ తర్వాత కాలక్రమం లోపల మే 1వ ఆదివారం ఈ లాఫింగ్ డేకి డేట్ ఉండదు, డే మాత్రమే. మేలో ఫస్ట్ సండే. అది ఒక్కో సంవత్సరం ఒక్కో తారీఖు మారుతూ ఉంటుంది. అట్లా ఉద్యోగాలు ఉన్నాయా? ఎవరు చెప్పిందా? మేనేజర్నే నేను, నాకు తెలియకుంటే ఉద్యోగాలు ఉంటాయా? మీరు మేనేజర్ సార్, మీకేం అవసరం ఉంటుంది? నిరుద్యోగులు, మాకు అవసరం అనేది మేము చేసుకున్నాం. అట్లా ఏంటిది ఉడతా? అరే ఎవరన్నా ఉద్యోగం కావాలంటే బయోడేటా పట్టుకొని పోతారా? ఇవేంటి ఖాళీ పేపర్ ఇచ్చినవి నాకు ఉన్నావు కదా, రాసుకోరాదు. ఏమైంది రాసుకోవాలి? ఏం రాసుకోవాలి? అన్ని బయోడేటా రాసుకో. ఎవరు రాసినా అదే ఉంటుంది కదా సార్. బయోడేటా కూడా నేను రాసుకోవాలా? సరే ఓకే. ఇంతకు నీ పేరేంటి? పండుగాడు. పండుగాడు వీడు కొడితే అసలు చెప్పేదాకా పండుగాడు. ఇదేం పేరా? ఈ పండుగాడు అటువంటి పేర్లు ఉండేవి. అసలు పేరు మీ అమ్మా నాన్న పెట్టిన పేరు చెప్పు. అసలు పేరా? అసలు పేరు చెప్తే ఆ పేపర్ సరిపోతా. పేపర్ సరిపోతుందా సరిపోదు అనేది నేను చూసుకుంటే ఇక్కడ సంగతి. ఈ పండుగాడు, చింటుగాడు, బిల్లుగాడు, బిట్టుగాడు ఇవన్నీ నడవి. అసలు పేరు చెప్పు. వీర వెంకట సత్యనారాయణ తిరుపతి శ్రీశైల భద్రాచల అన్న తిరుమల శ్రీ చిన్నజీయర స్వామి. పేరేనా? ఒకరి పేరా? అవును సార్. దీని పేరు చెప్పిన ఒకరి పేరు అంటాడు. అవును సార్. ఇవన్నీ కాదు, దీంట్లో జాగలేదు కానీ అదే పండుగ రాసుకుంటా. నేను అప్పుడు చెప్పింది నీకు నిజంగానే ముద్దు పేర్లు రాసుకుంటూ ఉండదు. కానీ సరే ఓకే, ఇప్పుడైతే పండుగ రాసుకుంటా. రాసుకుంటా. ఓకే. మీ నాన్న పేరేంటిది? మా నాన్న పేరా సమరసింహారెడ్డి. సమరసింహారెడ్డి. మీ అమ్మ పేరేంటి? కడపరెడ్డి అమ్మ. కడపరెడ్డి అమ్మ. సరే, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? పుట్టిన తారీఖు? డేట్ ఆఫ్ బర్త్ అసలు చెప్పాలా లేకుంటే సర్టిఫికేట్ చెప్పాలా సార్? అంటే అసలు తోటి ఉన్నది సర్టిఫికేట్ అవుతున్నదా? అవును సార్. సరే అసలు చెప్పు. అసలుదా? అంటే మిగిలిన మూడు సంవత్సరాల జీతం ఎవరు? నేను డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నా. 3 సంవత్సరాలు 7 సంవత్సరాలు నాకేం తెలుసు? హలో, బర్రె జరిపించినప్పుడు 3 ఏళ్ళు ఎక్కువ పెట్టింది సార్ మా నాయన. మరి మిగిలిన 3 సంవత్సరాల జీతం ఎవరు ఇస్తారు? ఇప్పుడు గదంతా ఉండదు. 3 సంవత్సరాల జీతం ముందు ఉండదు. కానీ అసలు డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. ఎప్పుడు పుట్టినావు నువ్వు?
ఆగస్టు 1947. ఇది 15 ఆగస్టు 1940. ఆ రోజు పుట్టడమేందే ఆ రోజు పుట్టద్దని రూల్ ఉన్నదా సార్? ఇది కాదే ఆ రోజు పుట్టద్ది. సరే పుట్టొచ్చు కానీ ఓకే, కానీ అది కాదు. కానీ సర్టిఫికెట్లో మరి ఏముందో చెప్పు. సర్టిఫికేట్ కదా ఉంటుంది. సర్టిఫికెట్ కూడా ఇదే ఉండదు. 3 ఏళ్ళు అదే పెట్టింది కదా మా అయ్య. ఓకే సరే, మీ ఇంటి నెంబర్ ఏం చెప్పు. పోస్టల్ అడ్రస్ 2-22 222 డివైడెడ్ బై 2002 అది చెప్తానా సార్. 2222 మైనస్ 2,02,222 చేసుకో. ఇదేం వేసుకుంటా డివైడెడ్ బై మైనస్ ఉంటాయి. అరే మా ఇంటికి వాడు నంబర్ ఇష్టోడు వస్తే మా గోడ మొత్తం నంబరే ఉంటుంది సార్. అంతేనా? సరే ఓకే. సార్ ఇంత పెళ్ళైందా? 2 సార్లు అయింది సార్. 2 సార్లు అయినా? అవును సార్. ఇంకెప్పుడు పిల్లలు ఇస్తున్నాడు? అది కాదు సార్, ఒకసారి మా ఊళ్ళు చేసిండు, 2 సార్లు మా ఇంటి పక్కన చేసింది సార్. ఇంటి పక్కన కూడా తెలియస్తుందా? అవును సార్, మనం అట్టుకుంటే రకం కాదు సార్. సరే ఓకే. ఎక్స్పీరియన్స్ ఉందా దేంట్లో? అంటే ఇప్పుడు మీరు పెళ్లి అన్నారు వచ్చింది ఉద్యోగం కోసమయ్యా, ఇది వరకు చేసిన ఎక్స్పీరియన్స్ ఉందా అంటున్నా. అదే క్లారిటీ ఉన్నారు సార్ మీరు చెప్పింది. ఇప్పటిదాకా పెళ్లి గురించి మాట్లాడుకున్నాం, మరి అనుభవం ఉందంటే మరి నేను ఏదో అనుకున్నాను. ఉన్నది సార్, మస్తు అనుభవం ఉన్నది. మస్తు అనుభవం ఉందా? ఇదివరకు ఏమేమి జాబ్స్ చేసినావు సార్? మొత్తం మన అనుభవం 12 అవర్స్ ఉన్నది సార్ అనుభవం. 12 అవర్స్? 12 గంటల ఎక్స్పీరియన్స్ అయిందా? అవును సార్. ఏం చేసావు ఇంత జాబు? సార్ ఒక దగ్గర పని చేసిన, ఒక దగ్గర పని చేస్తే ఇక లెక్కలు రాసిందని చెప్పి తీసేసింది సార్. కొట్టిగా తీసేసింది సార్, లెక్కలు రాసిందని చెప్పి. లెక్కలు రాస్తే తీసేసుడు ఏందా? అవును సార్. అది పెట్రోల్కు 1000 రూపాయలు రాసిన సార్, దాన్ని తీసేసింది. పెట్రోల్కు 1000 రూపాయలు? అవును, ఏమున్నది, అటు ఇటు ట్రావెలింగ్ జరుగుతూ ఉన్నప్పుడు పెట్రోల్కు 1000 రూపాయలు ఉంటాయి కదా. అవుతుంది కదా. అవును సార్. దాని ఉంది కాకపోతే నాకు సైకిల్ ఉన్నది సార్. సైకిల్కు పెట్రోల్ 1000 రూపాయలు సార్. సరే తీసేయాల్సిందే. ఓకే. తర్వాత మళ్ళీ ఏం జాబ్ చేసావు సార్? తర్వాత ఏం జాబ్ చేసావా? తీసేసారన్నావు కదా సార్. తర్వాత ఏం జాబ్ చేసావు? తర్వాత ఇక్కడికి వచ్చిన సార్. ఇక అంతేనా? అచ్చా ఓకే. మరి ఇంతకు ఏం చదువుకున్నావు? లేనా సార్, ఎంబీఏ ఫైనాన్స్. ఎంబీఏ ఫైనాన్సా చేద్దాం అనుకున్నా సార్. చేద్దాం అనుకున్నా, చేయలే. అది అది ఎంబీఏ చేయాలంటే డిగ్రీ కావాలన్నట్టు కదా సార్. అంటే డిగ్రీ కూడా చదవలేదా? డిగ్రీ చదవాలంటే ఇంటర్మీడియట్ పాస్ కావాలన్నట్టు కదా సార్. అంటే నీ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ కూడా కదా సార్? ఇంటర్మీడియట్ చేయాలంటే 10వ తరగతి పాస్ కావాలన్నాడు కదా సార్. 10వ తరగతి పాస్ కాలేదు, ఉద్యోగానికి వచ్చాను. ఎక్కడ చూస్తారో ఇటువంటి కష్టాలు సుఖాలు హాస్యాలు అందులో నివిడి ఉండేటువంటి. ఎప్పుడైతే యాంత్రిక యుగం 1755లో స్కాట్లాండ్లో స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మనిషి శ్రమ నుంచి యాంత్రిక రంగానికి వెళ్ళిపోయాడు. ఈ యాంత్రిక రంగానికి ఎప్పుడు వెళ్ళిపోయాడో తన మనగడే కోల్పోయాడు. ఆ క్రమంలో ఇప్పుడు దశకు వచ్చినాక ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది. అసలు పక్కోడు మధ్య లేడు. ఒకేళ్ళ పిల్లమో కాడ, పిల్లడో కాడ, కొడుకో కాడ, బిడ్డో కాడ. ఇది నేను చిన్నప్పుడు వినేది. అరే టాటా బిర్లు ఒక్కటే ఇంట్లో ఉంటారట కానీ మనిషి రూములు ఉంటారట అనేది. అరే మా ఇంట్లో 30 మంది ఒకటే రూములు ఉండేది. ఇదే విచిత్రం అనుకునేది. అంటే యాంత్రిక యుగం వచ్చిన తర్వాత ఏమైందంటే మనిషి సంబంధాలు కోల్పోయి యాంత్రిక సంబంధాలు ఏర్పడడం వల్ల ఈ హాస్యం అనేది దూరమైంది. కాబట్టి కొంతమంది అమరలేంద్ర లాంటి వాళ్ళు, తర్వాత రాజా లాంటి వాళ్ళు, ఇట్ల కంటే పై ప్రపంచ మేధావులంతా కలిసి ఈ హాస్యం లేకపోతే మనిషి మనుగడ లేదు. అయితే ఇది రాజకీయ నాయకులకు, లాయర్లకు, లీడర్లకు, సంగీత కళాకారులకు హాస్యం ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైనా అవసరాలు ఏర్పడతాయి. కానీ మిగతా సామాన్య మానవులకి ఇది చాలా కష్టం. ఇప్పుడు పల్లెటూళ్ళు ఉన్నారనుకో, ఇప్పుడు ముసలోళ్ళు పడిచిపోరండి, ఏమో పోడతాను ఎట్లున్నారు అంటాడు. అప్పుడు అదో హాస్యం ఉంటుంది. ఇప్పుడు ఏమంటారు, బాబు అమ్మాయితో మాట్లాడావా, నీకు కలిసిందా అలా ఏ తాతయ్య గారు అంటాడు. అంటే హాస్యం కూడా అప్పుడు కల్చర్లో విడి ఉండేది. ఆ కల్చర్ దూరమైనందుకు ఇప్పుడు కొంతమంది మేధావులు ప్రపంచ మేధావులు కలిసి దూరమవుతున్నటువంటి యాంత్రికాన్ని దూరం చేయడానికి చేసే పరిణామ దశలోనే ఇది వచ్చింది. ఇది నాకు తెలిసినటువంటి విషయం. ఇక్కడ కూడా చాలామంది ఇది ప్రయత్నం చేస్తున్నారు. రాజా కానీ, ఉపేంద్ర కానీ వాళ్ళు ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసుకుంటూ కూడా వ్యక్తిగత జీవితాన్ని కొంత త్యాగం చేసినందుకు మీ అందరికీ పేరు పైన ధన్యవాదాలు. అంటే నేను ఇటు నుంచి కొంచెం మరి అటు నుంచి స్మైల్ ప్లీజ్ లాఫింగ్ క్లబ్కి నేను ఒక అడ్వైజర్గా ఉన్నాను. సో 2 వైపుల నుంచి కూడా మాట్లాడాల్సింది కాబట్టి మాట్లాడుతున్నాను. అలాగే
మా దుర్గానగర్ నుంచి పిలవగానే ఇక్కడికి విచ్చేసి ఒక 2 గంటలు అంటే యాక్చువల్గా ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ చేశారు లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో. వీర్లపల్లిలో వృద్ధాశ్రమంలో అక్కడ దాదాపు అంటే కలెక్టర్ గారికి అక్కడున్న నిర్వాహకులు ఆ మెసేజ్ పెట్టగానే కీప్ ఇట్ అప్ అని కూడా కలెక్టర్ గారు, అంటే మామూలుగా అందరిని నవ్వించడం పార్టీలు చేసుకోవడం అది ఎవరైనా చేస్తారు, ఒక అనాథ వృద్ధులను ఒకసారి ఓపెన్గా నవ్వించడం అనేది అది ఒక చక్కటి అదృష్టంగా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలతో రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల ఓనర్ల పరిస్థితి దినదినగణంగా మారిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఓనర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆటో కార్మికుల ఆకలి కేకల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆటో రథయాత్ర ఆదివారం సాయంత్రం గోదావరికని ప్రాంతానికి వచ్చిన సందర్భంగా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర, బీఆర్ఎస్ నాయకులు గోపు ఐలయ్య యాదవ్ మద్దతు పలికారు. ఏ ప్రభుత్వం పట్టించుకుంటలేదు కనుక ఆయన చెప్తాను. ఆయన చెప్పు నాయకత్వం, నాయకత్వం, జై డ్రైవర్ అన్న. ఆటో డ్రైవర్ల పరిస్థితి, ఓనర్ల పరిస్థితి దినదిన గండంగా లాంఛీగా నడుస్తున్నటువంటి యొక్క పరిస్థితుల నేపథ్యంలో ఆటో జేఏసీ పేరిట మంద రవికుమార్ గారు ఆటో రథయాత్ర ఆకలి కేకల సభ అని 27వ తారీఖు ఈ నెల హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లతో సభ ఏర్పాటు చేయడంతో పాటు గత 10 రోజులుగా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఉన్నటువంటి ఆటో యూనియన్లు కలుస్తూ ఇలా రామగుండంకి వచ్చిన సందర్భంగా భూపైజన్న గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మన నీలారపు రవి గారు, తర్వాత సురేష్, తర్వాత వెంకటరెడ్డి గారు, ఇక్కడ ఆటో యూనియన్ సభ్యులందరూ కూడా వారికి ఘనమైన స్వాగతం చెప్పడంతో పాటు ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలనను ఎండగడుతూ ఈ యొక్క ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం జరుగుతూ ఉన్నది. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక మాట. ఓడెక్కేదాకా ఓడమల్లప్ప, ఓడదిగిన తర్వాత బూడమల్లప్ప అన్నట్టు ఇలా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆటో డ్రైవర్లను ఇలా చాలా ఘోరమైనటువంటి నిర్లక్ష్య వైఖరితోని చూస్తున్నటువంటి ప్రభుత్వం. ఇక్కడ చూసిన ఎమ్మెల్యేలు కానీ ఈ యొక్క ముఖ్యమంత్రి కానీ కనీసం ఆటో డ్రైవర్లు ఈ ప్రభుత్వం ఈ మహాలక్ష్మి ద్వారా పథకం ద్వారా నష్టం జరుగుతుంది, మా ఆటోలకు ఫైనాన్సులు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము, అప్పుల పాలవుతున్నామని సుమారు 80 మంది ఆత్మహత్య చేసుకున్నా ఎక్కడ కూడా వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నటువంటి దాఖలాలు లేవు. ఇలా మహాలక్ష్మి పథకం ద్వారా, ఫ్రీ బస్సు ద్వారా అనేక మంది ఆటో డ్రైవర్లు ఇలా రోడ్డు మీద పడ్డారు. వారికి ప్రత్యామ్నాయంగా 12,000 రూపాయలు ఇస్తామని ముందే ప్రకటించినటువంటి ఈ యొక్క ప్రభుత్వం 16 నెలలు గడిచింది. మరి ఎందుకు ఇలా ఇంత నిర్లక్ష్యం చేస్తుందని ఇలా యావత్తు ఆటో డ్రైవర్లు, ఆటో ఓనర్లు అంతా కూడా ఇలా ప్రశ్నిస్తున్నటువంటి యొక్క నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఇలా ఈ ఆటో డ్రైవర్లకు సంబంధించి చేస్తున్నటువంటి పోరాటానికి పూర్తిగా అండగా ఉంటుంది. గతంలో కేటీ రామారావు గారు ప్రత్యేకంగా
హైదరాబాద్లో ఉన్నటువంటి ఆటో యూనియన్ డ్రైవర్లకు అందరికీ కూడా మద్దతు పలికినటువంటి సందర్భాన్ని కూడా మనం ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఆనాడు కేసీఆర్ గారు ఈ యొక్క తెలంగాణ ప్రాంతం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అందరికీ ట్యాక్స్ మినహాయింపు చేయడంతో పాటు అందరికీ బీమా పథకాన్ని అమలు చేయడంతో పాటు అనేక విధాలుగా సహకారం అందించినటువంటి, ఎక్కడ చూసినా ఇవాళ అధికారులు, పోలీస్ అధికారులు, ట్రాఫిక్ వాళ్ళు చిత్రహింసలు పెడుతున్నటువంటి పరిస్థితి ఇలా మనం కళ్ళారా చూస్తా ఉన్నాం. ఈ యొక్క దినదిన గండంగా బతుకుతున్నటువంటి ఆటో డ్రైవర్లకు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా అండగా నిలబడాల్సినటువంటి సందర్భం. ప్రతి ఒక్కరు కూడా ఇలా వాళ్లకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకున్నా కూడా స్వతహాగా వాళ్ళు నిరుద్యోగులు అయి ఉండి వాళ్ళే స్వతహాగా వాళ్ళ యొక్క వృత్తిని అనుకొని బతుకుతున్నటువంటి వాళ్ళకు అండగా ఈ యొక్క ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ ఉండాలి. ఉండకపోతే తప్పకుండా తగిన మూల్యం ఈ ప్రభుత్వం చెల్లించుకోక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. 27వ తారీఖు జరగబోయేటువంటి హైదరాబాద్ సభకు అందరూ కూడా తరలి వెళ్ళాలని, వీళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి అందరూ మద్దతుగా నిలబడాలని ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతాను. చేసిన మాజీ శాసనసభ్యులు కోరుకంటి చంద్రన్న గారు, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మంద రవి గారు, రాష్ట్ర జేఏసీ ఆటో జేఏసీ అధ్యక్షులు. మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో దాదాపు 8 నుండి 10 లక్షల ఆటో కార్మికులు మరి ఆటో వృత్తి మీద బతుకుతున్నారు. వాళ్ళ కుటుంబంతో కలిస్తే దాదాపు 30 లక్షల ఓటర్స్గా ఈ రాష్ట్రంలో ఉన్నారు. మరి అన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి, ఆటో కార్మికులను మభ్య పెడుతున్నారు, ఓట్లు తట్టుకుంటున్నారు, అధికారం చేజిక్కుంటున్నారు. అధికారం వచ్చినాక ఆటో వాళ్ళను ఎక్కడేసిన గొంగడు అక్కడే విధంగా మీరు ఏ విధంగా బతుకుతున్నారు, మీకు ఈ ప్రభుత్వం ఏమి సహాయం చేయాలని ఎన్నో మరి ఎన్నికలప్పుడు వాగ్దానాలు చేస్తున్నారు. ఆ వాగ్దానాలు మరి అధికారం రాగానే వాటిని తుంగలో దొక్కుతున్నారు. మరి వేలాది మంది ఆటో కార్మికులు ప్రభుత్వము వాళ్ళ యొక్క జీవనోపాధి కల్పించకుండా స్వయం కృషితోటి అప్పులు తీసుకొని ఆటోలు కొనుక్కొని మరి వాళ్ళ కుటుంబ సభ్యులను నిలదీస్తున్నారు. ఆ తరుణంలో ఈనాడు ప్రభుత్వం చేయలేని పని ఆటో కార్మికులు చేస్తున్నారు. రాత్రి అనక పగలనక మరి ప్రజానికాన్ని గమ్యస్థానాన్ని చేర్చేది ఎవరంటే ఆటో కార్మికులు. తర్వాతనే ఆర్టీసీ. అంటే ఇంట్లో నుంచి వెళ్ళాక మరి ఇంట్లోకి నుంచి వెళ్ళినా ఎటన్నా ఊళ్ళకి వెళ్ళన్నా మరి శుభకార్యాలకు వెళ్ళన్నా ఆటో లేనిది నడవదు. అటువంటి ఆటో కార్మికులు ఈరోజు ప్రజానికము అంటే మా ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయి. మరి ఏదైతే మనం చూస్తున్నాం, మరి ప్రభుత్వం వచ్చినాక చాలామంది మన ఇది మహిళలకు ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇవ్వగానే చాలామంది మనోభావాలకు గురయ్యారు. చాలామంది మరి మనస్తాపానికి గురై ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. మనం చూస్తున్నాం నిత్యం పేపర్లల్లో ఇక్కడ అక్కడ. మరి ఎన్నో కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయి. మరి అటువంటి కుటుంబాలను మరి ఆదుకోవడానికి వాళ్ళకు ఆర్థిక సమస్యలు, మరి అనారోగ్య సమస్యలు, మరి వాళ్ళకు వయోపరిమితి అయినప్పటికీ కూడా వాళ్ళు చేతగాని టైంలో కూడా ఆటోలు నడుపుకొని వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్నారు. మరి ప్రభుత్వము చేతనిచ్చేది పోకుండా వాళ్ళకి ఎటువంటి సహాయం ఇస్తలేరు. మరి ఆర్థికంగా కూడా చాలామంది వెనకబడి ఉండరు, అప్పులు కట్టలేక, వాటి ఫైనాన్స్లు కట్టలేక. మరి ఒక దిక్కు ఈ యొక్క ఆర్టీసీ మహిళలు ఫ్రీ ఇవ్వడం వల్ల వాళ్ళకు కిరాయిలు దొరకక ఈరోజు ఆటో కార్మికులు దుర్భర పరిస్థితిలో ఉండరు. మరి వారి యొక్క సమస్యలను మరి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ప్రజల దృష్టికి తీసుకెళ్లే విధంగా మరి 25 తారీఖు నుండి రథయాత్ర ప్రారంభించారు. అదేవిధంగా ఈ నెల 27 తారీఖున మన ఏదైతే హైదరాబాద్లో పెద్ద ఎత్తున భారీ సభ నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కార్మికుల యొక్క సమస్యలను ప్రభుత్వ దృష్టికే కాదు ప్రజలకు కూడా తెలవాలి. ఏదైతే దొంగ హామీలు ఇచ్చారో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, మరి రెక్కాడితో డొక్కాడే కార్మికులను కూడా పుట్టన పెట్టుకుంటే ఏ విధంగా బతుకుతారు? మరి ఇంత ఒక 30 లక్షల మంది ఓటర్లున్న ఆటో కార్మికులకు ప్రభుత్వం అండ నిలవాలి, వాళ్ళ యొక్క సమస్యలు నెరవేర్చాలి. అందుకే ఈరోజు మరి ప్రభుత్వాన్ని కనువిప్పు చేసే విధంగా రథయాత్ర చేసి వారి యొక్క సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి సమస్యలను తీర్చేంత వరకు ఉద్యమిస్తామని ఈరోజు మరి ఆటో రథయాత్ర నిర్వహించారు. మొత్తం యావత్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్న ఈ యొక్క 8 లక్షల 10 లక్షల ఆటో కార్మికులందరూ రేపు జరగబోయే బహిరంగ సభలో మరి వాళ్ళ యొక్క ఏదైతే బల నిరూపణ చేస్తారు,
మేము ఇంతమంది ఉన్నా కానీ మమ్మల్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. తప్పకుండా వాళ్ళకి ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా నెరవేర్చాలి. లేని పక్షంలో వాళ్ళు యొక్క తీవ్ర రూపం దాల్చి దానికి ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుంది. కాబట్టి ఆటో కార్మికుల శక్తి చిన్నది కాదు. ఆటో కార్మికుల శక్తి ఒకటైనప్పుడు ఏ ప్రభుత్వమైనా మెడల్ వంచి రాకుండా తప్పదు. ప్రతి ఎన్నికల్లో ఆటో కార్మికులే ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. పబ్లిసిటీకి కానీ ప్రతి ఆటోలో ఎక్కే ప్రజానికానికి మరి ఈ పార్టీ మంచిది, ఈ లీడర్ మంచిది అని ఎంతోమంది ఆటో డ్రైవర్లు గిరాకులు లేక ఈ ఫ్రీ బస్సు మహాలక్ష్మి పథకం పెట్టడం ద్వారా గిరాకులు లేక ఇప్పటికి ఎంతోమంది రోడ్డు పాలైనరు. ఒక 100 మంది దాకా చనిపోయారు. అసలు ఆటో డ్రైవర్ ఆత్మహత్యలు అనేది ఇన్ని సంవత్సరాలలో మేము అసలు కనివిని చూడలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాకనే ఈ డ్రైవర్లు చనిపోవడం జరుగుతుంది. ఎంతోమంది వేరే పనులకు వెళ్ళడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ డ్రైవర్ల ఆత్మహత్యలు చూసుకొని ఇప్పటికి చలించి ఈ వెంటనే మాకు ఇస్తా అన్న హామీలను నెరవేర్చకపోతే భవిష్యత్తులో ప్రతి ఒక్క ఆటో డ్రైవర్లు అందరం కలిసి ఉద్యమ కార్యాచరణ తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయవలసి వస్తుంది. దానికి పూర్తి బాధ్యత ఈ గవర్నమెంటే వహిస్తుందని కోరుతున్నాను. రామగుండం ప్రాంతంలో సేవాభావం, దేశభక్తిని పెంచేలా రామగుండం రీక్రియేషన్ క్లబ్ కార్యక్రమాలను రూపొందిస్తూ ముందుకు సాగుతుందని క్లబ్ అధ్యక్షులు బాల్మూరి అమరేందర్రావు, కోశాధికారి అశోక్రావు తెలిపారు. రామగుండం రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరికని మెయిన్ చౌరస్తాలో గత 5 రోజులుగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతూ వస్తున్నారు. సైడ్ నుంచి తీసుకోరా, సైడ్కి జరగ. రామగుండం రిక్రియేషన్ క్లబ్ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలకు సేవా కార్యక్రమాల ద్వారా వాళ్ళ లోపల సామాజిక చైతన్యాన్ని నింపడం కోసం, సమాజం పట్ల సేవా దృక్పథాన్ని నింపడం కోసం, దేశభక్తిని నింపడం కోసం వారందరి జీవితాలు కూడా ఆరోగ్యవంతంగా, ఆనందవంతంగా ఎలా ఉండాలి అని ఒక చైతన్యవంతమైన కార్యక్రమాల ద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రామగుండం రిక్రియేషన్ క్లబ్ ప్రారంభం చేయడం జరిగింది. మన అందులో భాగంగా ఈ యొక్క రామగుండం రిక్రియేషన్ క్లబ్ సభ్యులు చాలా ఉన్నత స్వభావం కల వ్యక్తులు. చాలామంది కూడా మానవ సేవే మాధవ సేవ అనే భావనతోటి ఈ సంస్థలో జాయిన్ కావడం జరిగింది. క్లబ్ అంటే అందరూ కూడా పత్తాలాట ప్లేయింగ్ కార్డ్స్ ఉంటుంది అనుకుంటారు, కానీ మా బైలాస్లో పత్తాలాటకు అలాంటి యొక్క స్థానం లేకుండా చేశాం. అదేవిధంగా ఈ యొక్క సభ్యులందరూ కూడా ఒక్కొక్క రోజు ఈ యొక్క రామగుండం, ఈ యొక్క గోదావరి ప్రజలకు చల్లటి మజ్జిగ అందించాలి, రోజు 1000 మందికి మజ్జిగ అందించాలనే ఒక గొప్ప సంకల్పంతో, గొప్ప సేవాభావంతో, గొప్ప మానవతా దృక్పథంతో, సామాజిక దృక్పథంతో గోదావరికని చౌరస్తాల ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ నెల 31వ తారీఖు వరకు ఇది నిర్విఘ్నంగా కొనసాగబోతున్నది. అందరు సభ్యులు కూడా వారి యొక్క పెళ్లి రోజో, లేకుంటే పుట్టినరోజో, పిల్లల పుట్టినరోజో ఏదో ఒక అకేషన్ చూసుకొని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు. మాకు సేవ చేయడానికి ముందుకు వస్తున్న క్లబ్ సభ్యులందరికీ కూడా పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మండుతున్న ఎండల్లో ఇంట్లో పెట్టుకొని ఒక నెల రోజులు
రోజుల పాటు మే నెల మరి క్లబ్ సభ్యులందరూ కూడా సంకల్పించి ఇక్కడ మజ్జిగ పంపిణీ చేయాలి ఉచితంగా అని చెప్పేసి ఇక్కడ 12 గంటల నుండి 3 గంటల వరకు రోజు ఒక 1000 మందికి సరఫరా చేస్తున్నాం. ఈరోజు అధ్యక్షులు అమరేందర్రావు గారి వెడ్డింగ్ డే సందర్భంగా వారు ఈరోజు స్పాన్సర్ చేశారు. ఇక్కడ ప్రజలు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.